తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఊహాగానాలకు తెరదించుతూ గులాబీ నేతలు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు ముందస్తు ఖాయమేనంటూ నర్మగర్భంగా మాట్లాడగా ఎంపీ సీతారాం నాయక్ హెచ్ఎంటీవీ చర్చలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దాదాపు ఖాయమైపోయాయి. టీఆర్ఎస్ నేతలు సైతం ముందస్తును ధృవీకరిస్తున్నారు. హెచ్ఎంటీవీ డిస్కషన్లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ ముందస్తు ఎన్నికలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లోనే ఎన్నికలకు వెళతామంటూ క్లారిటీ ఇచ్చారు. ఎంపీ వినోద్ కుమార్ ఆ పని మీదే ఉన్నారన్న సీతారాం నాయక్ డిసెంబర్లో జరిగే 3 రాష్ట్రాల ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ను మేము లెటర్ ఇచ్చాం. ఒకవేళ మీరు రేపు డిసెంబర్ లో మేము ముందస్తు ఎన్నికలకు పోతే వచ్చే 3 రాష్ట్రాలతో పోతే మీరు మమ్ముల కూడా ఎన్నికలు నిర్వహిస్తారని అడిగాం. ఓకే అంటే తప్పకుండా డిసెంబర్ లోనే ఎన్నికలకు పోతాం, దాంట్లో క్లారిటీ లేదని మీరు అనకండి. మంత్రి కేటీఆర్ కూడా ముందస్తును దాదాపుగా ధృవీకరించారు. అధికారాన్ని తాము త్యజిస్తామంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారంటూ ముందస్తుపై నర్మగర్భంగా మాట్లాడారు. అంతేకాదు ముందస్తుపై 4 రోజుల్లో క్లారిటీ ఇస్తామన్న కేటీఆర్ పేపర్లు టీవీలు చూస్తుంటే రేపే పోలింగ్ అనే భావన కలుగుతోందన్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు అనుకున్నప్పుడు ప్రజల దగ్గరికి పోయి తీర్పు కోరేందుకు భయం ఎందుకు? ఆయన ప్రభుత్వంలో ఉన్న మేము అధికారాన్ని త్యజించేందుకు ఒకవేళ సిద్ధంగా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న మీరేమనాలా? మాకే ముందు అవకాశం వస్తుందని చెప్పాలా? ఒకవేళ మీకు ధైర్యం ఉంటే. మీకు అది లేదు కాబట్టి మీకు భయం ఎక్కువ. ముందస్తు ఎన్నికలకు నిజంగానే పోయినమే అనుకో, మీకు అంత భయం ఎందుకు ప్రజల దగ్గరకు పోయేందుకు? టీపీసీసీ చీఫ్ ఉత్తమ్పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం నడుస్తోందన్న ఉత్తమ్ వ్యాఖ్యలపైన కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. ఎన్నికలు 3 నెలల్లో వచ్చినా 6 నెలల్లో వచ్చినా కాంగ్రెస్ పార్టీ గోబ గుయ్యమనేలా శబ్ద విప్లవంతో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. ప్రజల శబ్ద విప్లవంలో కాంగ్రెస్ కంచుకోటలు బద్దలవటం ఖాయమన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 3 నెలలకు జరిగినా 6 నెలలకు జరిగినా రాష్ట్రంలో ఖచ్చితంగా శబ్ద విప్లవం ఉంటది. కాంగ్రెస్ పార్టీ గుయ్యమంటది. ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటే కాంగ్రెస్ కు భయం పట్టుకుందన్న కేటీఆర్ చివరికి జానారెడ్డి లాంటి కూడా వణుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎంపీలు మాటలు చూస్తూ ఉంటే ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి.